బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ కాలరాశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రపూర్ నియోజకవర్గం గుగుస్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని తెలిపారు. చంద్రపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్వేకర్ ను 50,000 మెజారిటీతో గెలిపించాలని కోరారు సీఎం. అయితే ప్రవీణ్ ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారని, హైదరాబాద్ లో మరో అన్నగా నేను ఉంటారని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో ప్రధానమంత్రి గారు ఏకనాథ్ షిండే గారు ఫడ్నవీస్ గారు తెలంగాణలో ఆ గ్యారంటీ అబద్ధాలు చెప్తున్నారు. అదే ఈరోజు నిజాలు చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, పేదవాళ్లకు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం అందిస్తుందో ఈ రోజు నేను అందరితో చెప్పడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 22,22,363 మంది రైతులకు అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే గిట్టుబాటు ధర రాక రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంటే ఆ రైతుల కోసం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకునే కార్యక్రమం మన ప్రభుత్వం చేసింది.